ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. బాగున్నారు కదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నాయన తండ్రి ప్రభ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, దేవుడు తన బిడ్డలతో చేసుకున్న వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోడు. అంతేకాదు, ఆయన ఏమంటాడంటే, నేను అబద్ధికుడని కాదు అని చెప్తాడు. నేను మాట ఇచ్చానంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. నేను మీతో నిబంధన చేసుకున్నానంటే అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం అనమాట. అందుకని ఈరోజు మరి ఏ విధమైన నిబంధనలు ఆయన చేసుకున్నాడు మనతోటి, ఏ విధంగా ఆ నిబంధన పూర్తి చేస్తున్నాడో, సంపూర్ణం చేస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన నిబంధనని ఎప్పుడు కూడా తృణీకరించాడు. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఏదన్నా జరగరాంది జరిగినా కూడా దేవుడు మనతో చేసుకున్న నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు నేను మీతోటి పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి మనం చదివితే 13, 14 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేశాను. చూడండి, దేవుడు తన బిడ్డలకి ఏ విధంగా ప్రమాణం చేస్తున్నాడంటే, ప్రజల్లో ఎవరు కనిపించలేదండి. ఇగో వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను దీవిస్తున్నానని వాగ్దానం ఇవ్వలేదండి. ఏకంగా ఆయన ఏమంటున్నాడంటే, నా తోడునే నీకు ప్రమాణం చేస్తున్నా. అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు, మరి నీ దేవుడు, నా దేవుడు కూడా కదా. ఈరోజు అబ్రహాము దీవెనలు మన మీద కూడా ఉండాలంటే, అబ్రహాం యొక్క వాగ్దానాలు మన జీవితంలో కూడా నెరవేరాలంటే, ఇదిగోండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. నాకు చాలా నచ్చిన విషయం, ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను. ఆ సమయంలో ఆశీర్వాదాలు విస్తరించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవాదేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ఇదే వాగ్దానం అబ్రహాము ప్లేస్లో నీ పేరు రాసుకొని, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తానని బైబిల్ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా 17, 18 వచనాల్లో ఏమంటాడంటే, తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచాను. మనము చాలా బలహీనమని అని తలచి ఆయన వాగ్దానమును ఏం చేశాడంటే అండి, దృఢపరచెను. ఆయన అబద్ధం ఆడడు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ప్రియులారా, చాలా సంతోషకరమైన విషయం కదా. దేవుడు మనతోటి ఎన్ని వాగ్దానాలు చేశాడండి. కొంతమంది అయితే వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేశాడు. మనిషి కాదు, నేను దేవుడను, నేను ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తానని బైబిల్లో మనకి నేర్పిస్తాడు. ఇక్కడ 2 వ్యక్తుల గురించి గబగబ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. కీర్తనకారుడు మరి 89వ కీర్తనలో 33 నుంచి 37 వచనాల్లో ఈ విధంగా రాస్తున్నాడు. నాకు చాలా నచ్చిన విషయం, దావీదు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. 89వ కీర్తన అంతా మొత్తం చదవండి, కానీ సమయాన్ని కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను 33 నుంచి 37 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. 89వ కీర్తన 33 నుంచి 37 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, బైబిల్ తీసి చదువుతున్నారా? మరి చూడండి ఏమని రాయబడి ఉందంటే, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వసనీయతను విడవను, నా నిబంధనను నేను రద్దు చేయను, నా పెదవుల గుండా బయలుదేరే మాటను మార్చను, అతని సంతానమును శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా సన్నిధిలో ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలిచి ఉండుననియు, మిట్టకుండా సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధములు ఆడను.
అంతేకాకుండా ఇంకేమని చెప్తాడంటే అండి, 37వ వచనంలో నీ సంతానాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తానంటాడు. ఇంకో చిన్న మాట ఇక్కడ రాయబడింది చూడండి. ఇదే కీర్తనలో ఆఖరిలో వచ్చిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా! అయితే ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే 49వ వచనంలో, ప్రభువా నీ విశ్వసని నువ్వు దావీదుతో ప్రమాణం చేసిన ఈ ఈ మాటలు గొప్పడు కదా! నేనెంతటి వాడను, ఎలాంటి వాడను అని అంటూ ఏమంటాడంటే, నా శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుడి నడుమ మీద ఉండకుండా నిత్యము దేవుడు స్తుతిస్తాడు. చూడండి, మన శత్రువుల నుండి కూడా మన దేవుడు కాపాడతాడు. మన పిల్లలను కూడా కాపాడతాడని ఇక్కడ వాగ్దానాలు మనకి నేర్పడుతున్నాయి. ఆ మాటలో ఆయన ఏమంటాడంటే, ఎలాంటి నిబంధన చేసుకున్నాడు మరి దావీదుతో అంటే 2 శామ్యూయల్ గ్రంథంలో 7వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉన్నాయండి. గ్రంథం అంతా చదవండి. 7వ అధ్యాయం అంతా పూర్తిగా చదవండి. 8-19 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ చూడండి, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలోనే తీసి ఇజ్రాయేళ్లకు నా జనం మీద అధిపతిగా నియమించుతని, నీవు పోవు చోటనెల్లా నీకు తోడై ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. దేవుడు చేసుకున్న నిబంధన చూడండి. ఈరోజు ఇదే దావీదు దేవుడు, ఇదే అబ్రహాం దేవుడు ఈరోజు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. లోకంలో అందరికంటే గనుల ఎదుట నిలబెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మాట ఇచ్చి తప్పడానికి నేను అబద్ధికుడును కాదు అంటున్నాడు. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమండి. ఇంకా ఏమంటున్నాడో చూడండి, శత్రువులు నిలబడన ఆ తర్వాత మరియు ఇజ్రాయేలులో నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారు వాటిని పూర్వ ఇజ్రాయేళ్లను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచు అనేసి అంటున్నాడండి. ఇంత ఆశీర్వదించిన తర్వాత 19వ వచనం వరకు కూడా మనం చదివితే అతను అంటున్నాడు కూడా, నా ఘనత నేను మీకు ఇస్తాను, నీ సింహాసనం నుండి వెళ్ళదు. అంతే కదా, ఒకవేళ పొరపాటున నీ పిల్లలు ఏమన్నా చేశారనుకో, తప్పులు చేశారనుకో, వాళ్ళని దండిస్తాను, కానీ నా కృప మీ నుండి వెళ్ళదు. హల్లెలూయా. ఈరోజు సంతోషించు. ప్రభా మేము ప్రార్థనా పరులుగా ఉన్నాం, కానీ మా పిల్లలు దారి తప్పుతున్నారు ప్రభా. మా పిల్లలలో చాలా భయంకరమైన సంఘటనలు మేము వింటూ ఉన్నాం ప్రభా. కన్నీటితో ఉండు, సంతోషించు. దేవుడి యొక్క కృప నీ బిడ్డల మీద నుంచి వెళ్ళదు. నువ్వు దేవుడు నీతో చేసిన నిబంధన, నీవు దేవుడికి చేసిన సేవ ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, నన్ను జ్ఞాపకం పెట్టుకోవడానికి నేను ఏ పాటి వాడనయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, అయినా నీ కృప నా మీద ఎంతగా ఉంది ప్రభా. అయ్యా అన్నయ్య చెప్తూ అంటాడు కదా, నా సంతానాన్ని కూడా దీవిస్తున్నావు కదా ప్రభా. ఈరోజు సంతోషించు. నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావా, నీ పిల్లల కోసం ఏడుస్తున్నావా, లేదా నీ బంధువుల కోసం ఏడుస్తున్నావా? దావీదుతో చెప్తున్న మాట, నా కృప మిమ్మల్ని వీడిపోతూ, నేను అబద్ధం ఆడను, దావీదుతో చేసిన నిబంధనను నేను తీసివేయను. అదే దేవుడు నీతో కూడా ఈరోజు చెప్తున్నాడు, నీతో చేసుకున్న నిబంధన నేను మర్చిపోను, నాకు జ్ఞాపకమే ఉంటుంది. నా జ్ఞాపకం పెట్టుకునే దేవుడను, నిన్ను బట్టి నీ పిల్లల్ని కూడా దీవిస్తాను. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. మరి ధైర్యం తెచ్చుకుందామా ప్రియులారా? ఈరోజు కన్నీటితో ఉన్నావేమో, దేవుడి యొక్క వాగ్దానాన్ని మళ్ళీ చెప్తున్నాను. కీర్తన 89, 2 శామ్యూయల్ గ్రంథం 7వ అధ్యాయం పూర్తిగా చదవండి. అందులో గొప్ప మర్మాలు దేవుడు మన కోసం దాచిపెట్టి ఉన్నాడు. ఆయన చెప్తున్న మాటలు నోటికి ఎట్లా ఉంటాయంట, తేనెలాగా తీయగా ఉంటాయంట. మరి దేవుడి యొక్క నిబంధన మనతో ఉన్నంత కాలము ఎవ్వరు కూడా మనల్ని ఏమీ చేయలేరండి. మరి దేవుడితో మన నిబంధన చేసుకున్నప్పుడు దావీదు దేవుడికి ఏం చేశాడండి? నేను ఎంతటి వాడనయ్యా, తను తగ్గించుకున్నాడు. ఈరోజు నీకు ఆ చిన్న తగ్గింపు నీలో ఉంటే దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. గాడ్ రిమెంబర్స్ ద కవెనెంట్ హి హస్ మేడ్ విత్ యూ అండ్ హీ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. ఆయన మర్చిపోడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు.
నేను త్రొట్టిల్లి దారి తప్పి వెళ్ళిపోతున్నా అని నన్ను పట్టుకునే దేవుడు. అలాంటి కృప దేవుడు మన దయచేయాలని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనాలు ప్రభా. మాటిచ్చి ఎన్నోసార్లు తప్పుదాం ప్రభా. అయ్యా ప్రభా, నీతో నిబంధన కూడా మేము చేసుకుంటాం తండ్రి ప్రభా. కానీ నువ్వు ఒక్కసారి నిబంధన చేసుకుంటే అయ్యా నువ్వు అస్సలు మర్చిపోవు అని, నువ్వు అబద్ధం ఆడవని మాకు ఈరోజు చెప్పావు ప్రభా. మా కుటుంబం పైన మా పట్ల నువ్వు చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకొని మమ్మను మా కుటుంబాలను దీవించమని, మా పిల్లల తరతరముల వరకు నీవు దేవుడుగా ఉండమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.